तेलंगाना के वजीर सनत व IT KTR ने असेंबली में बात करते हुए मरकजी हुकूमत को सिंगारेनी को खानगी शोबे के हवाले करने की साजिश करने का इल्ज़ाम लगाया। तेलंगाना हुकूमत मरकज की इस साजिश को नाकाम बनाएगी। सिंगारेनी को बचाने के लिए ज़रूरत पड़ने पर सिंगारेनी कॉलरीज के मुलाजिमीन, मजदूरों और सियासी जमातों के साथ मिलकर एक तहरीक चलाई जाएगी। ऐवान असेंबली में वक्फे सवालात के दौरान KTR ने बात करते हुए कहा कि तेलंगाना हुकूमत की जानिब से अमल में लाई जाने वाली रेत की पॉलिसी मुल्क के दूसरे रियासतों के लिए एक आइडियल है। मुल्क की दीगर रियासतें भी इस पॉलिसी पर अमल कर रही हैं। हुकूमत की रेत पॉलिसी की वजह से तेलंगाना को 2004 से 2014 के दौरान रियासत को 39 करोड़ से ज्यादा आमदनी हुई है, जबकि BRS के 8 साला हुक्मरानी में 800 करोड़ की आमदनी हासिल हुई। KTR ने ब्यारम स्टील फैक्ट्री पर झूठा प्रोपेगेंडा फैलाने का अपोजिशन और मरकज पर इल्जाम लगाया। KTR ने कहा कि ब्यारम स्टील फैक्ट्री के लिए मरकज अगर नहीं आएगी तो सिंगारेनी कॉलरीज के जरिए या खानगी शोबे के जरिए फैक्ट्री कायम की जाएगी। ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్ల వాళ్ళ వివక్ష వల్ల ఈ రోజు ఆ 4 బొగ్గు గనులను కూడా ఆక్షన్ పెడతాం, వేలం పాటలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు సార్. గౌరవ సభ్యుడు బాల్కా సుమన్ గారు చెప్పింది వాస్తవం సార్. కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా సిక్ యూనిట్గా చేసి తన అనుయాయులకు అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సింగరేణికి కూడా గనుల కేటాయింపు లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్. తప్పకుండా సింగరేణి కార్మికులందరికీ శాసనసభ వేదికగా ప్రభుత్వం తరపున మాటిస్తున్నాం సార్. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా పోరాటం చేస్తాం, కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను, భారతీయ జనతా పార్టీ కుట్రను ఛేదిస్తాం, తిప్పికొడతాం. మొత్తం అవసరమైతే కార్మికులను కలుపుకొని, అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం సార్. ఎందుకంటే ఉద్యమంలోంచి వచ్చిన సంస్థ మేము, ఉద్యమంలోంచే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి తప్పకుండా మాకు మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క వ్యూహం పైన, ఆయన యొక్క విశ్వసనీయత పైన కార్మికులకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో వారు అనుమానపడాల్సిందేమీ లేదు.